నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను వేగంగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగచైతన్య తన మాజీ భార్య సమంతకు రీకౌంటర్గా ట్రూ లవ్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అక్కినేని నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు, కానీ ఒక కమర్షియల్ హిట్ కూడా ఆయన ఖాతాలో పడలేదు. ఇప్పటి వరకు ఎన్నో ఫీల్ గుడ్ చిత్రాలలో నటించారు, కానీ సరైన సక్సెస్ లేకపోవడంతో ఈయన సక్సెస్ ఎప్పుడు అందుకుంటారని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య విడాకులిచ్చిన తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతూ అటు వ్యక్తిగతంగా ఇటు కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు నాగచైతన్య లైఫ్లో చాలా మార్పు వచ్చింది. శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న ఈయన ఇప్పుడు తండేల్ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రమోషన్స్లో భాగంగా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతూ, ఇది ఒక అందమైన ఇతివృత్తాన్ని మీకు ప్రతిబింబిస్తుంది. ప్రేమ గురించి చెప్పాలి అంటే ఈ నిజమైన ప్రేమలో ఎంతో బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది. అలాంటి ఒక ప్రయాణాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది అంటూ కామెంట్లు చేశారు నాగచైతన్య. ఇది చూసిన ఆడియన్స్ నాగచైతన్య ఈ మాటలు తన వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారా, లేక సినిమాలో కథను దృష్టిలో పెట్టుకుని అన్నారా అనే విషయం కూడా హాట్ టాపిక్గా మారింది. ఇంకొంతమంది అయితే ఏకంగా సమంతకు రీకౌంటర్ వేస్తూ నాగచైతన్య ఈ కామెంట్లు చేశారని కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఏది ఏమైనా ఇద్దరూ 7 ఏళ్లు ప్రేమించుకొని 4 ఏళ్లు వైవాహిక బంధంలో సంతోషంగా ఉండి చిన్న చిన్న విభేదాలు ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవటం వల్లే విడిపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా దాదాపు 11 ఏళ్లు వీరి బంధంలో బీటలు ఏర్పడటం నిజంగా బాధాకరమనే చెప్పొచ్చు.